ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్రహాము దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి అని మనందరికీ తెలుసు. కానీ ఈరోజు దేవునికి అబ్రహాము ఎందుకు ఇష్టమైన వ్యక్తో తెలుసుకుందామా? దేవుడు అబ్రహాముతో ఒకరోజు ఇలా అన్నాడు, నీ కుమారుడు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళి నా కోసం బలిగా అర్పించు అని అన్న మరుక్షణమే అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించడానికి బయలుదేరుతాడు. అబ్రహాము ఎన్నో సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చిన ఏకైక కుమారుడు ఇస్సాకు. మానవులైన మనము ప్రార్థిస్తే దేవుడు మనకి కలిగించినవి ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుడు ఒకసారి ఇవ్వగానే విడిచిపెట్టేవారుగా ఉందామా? లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన వాటి మీద అతి ప్రేమ చూపి దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉందామా? కాబట్టి మన జీవితంలో కూడా అబ్రహాములాగా దేవునిపై విశ్వాసం ఉంచుదాం. ఆయన మన జీవితానికి ఉత్తమమైన దాన్నే ఇస్తాడు. దేవుడు ఎప్పుడు తన పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్ముచున్నావా? ఆమేన్.